వెల్కమ్ టు శివప్రసాద్ ఆన్లైన్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ గురించి మాట్లాడుతున్నాం. సో భూమికి చేరుకునేటువంటి సౌర శక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో దీన్ని 5 ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి. అందులో నంబర్ 1 ఫ్యాక్టర్ వచ్చేసేసి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అంటే వర్టికల్గా కనుక సన్ రేస్ పడ్డట్లయితే ఎక్కువ ఉష్ణోగ్రత వస్తుంది, ఎక్కువ సోలార్ రేడియేషన్ వస్తుంది. అదే వేటవాలుగా ఆబ్లిక్ స్టైల్లో గనక కిరణాలు పడినట్లయితే తక్కువ సోలార్ రేడియేషన్ భూమి మీదకి వస్తుంది. మరి సెకండ్ ఫ్యాక్టర్ ఏంటో చూద్దాం. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసేసి డ్యూరియేషన్ ఆఫ్ డే. మీకు అనేక లాటిట్యూడ్స్లో మనకు ఈక్వేటర్ వద్ద డే టైం 12 అవర్స్ మ్యాక్స్ ఉన్నట్లయితే పోల్స్ వద్ద మనకు డే 6 months వరకు ఉంటుంది మ్యాక్సిమం డే. సో పోల్స్ వద్ద 6 months డే ఉంటే 6 months నైట్ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ రెవల్యూషన్ అండ్ టిల్ట్ ఆఫ్ ద అర్త్. సో దాంతోపాటుగా థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసేసి సోలార్ కాన్స్టెంట్ ఆర్ సన్ స్పాట్. అంటే ఈ యొక్క భూమి ఏదైతే ఉందో సూర్యుని మీద ఉన్నటువంటి సన్ స్పాట్స్ వల్ల ఎక్కువ ఉష్ణోగ్రత భూమి మీదకి చేరుకుంటుంది. మరి సన్ మీద ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే భూమి మీద ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది, సన్ మీద తక్కువ ఉష్ణోగ్రత ఉంటే భూమి మీద తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. సన్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ ఉష్ణోగ్రతని భూమి మీదకి పంపిస్తాయి. సో దాంతోపాటుగా ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేసేసి డిస్టెన్స్. సన్ మరియు అర్త్ మధ్య డిస్టెన్స్. సన్కి అర్త్కి డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఎపిహీలియోన్ అని, సన్కి అర్త్కి మధ్య డిస్టెన్స్ తక్కువ ఉంటే పెరిహీలియోన్ అనే పేరుతో మనం పిలుస్తాం. సో ఎక్కువ దూరం ఉంటే మనకు ఆటోమేటిక్గా ఎక్కువ దూరం ఉంటే సోలార్ రేడియేషన్ తగ్గుతుంది, తక్కువ దూరం ఉంటే సోలార్ రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటుగా భూమి చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ కానీ వాటర్ వేపర్ కానీ సో ఇతరత్ర అంశాలు కూడా మనకు ఈ యొక్క ఇన్సోలేషన్ సౌరశక్తిని భూమి మీదకి రాకుండా కొంతవరకు నియంత్రిస్తాయి. కాబట్టి ఈ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్స్ ద ఇన్సోలేషన్ ఆన్ Earth. Thank you very much. నేను మీ శివప్రసాద్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ శివప్రసాద్ ఆన్లైన్ అకాడమీ.